అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కడుపులో పెట్టుకుంటుండట దగ్గరోళ్ళను, అర్థం చేసుకుంటలేరట రేవంతన్ సారును. మళ్ళా కల్వలే రాహుల్ గాంధీ సారు, అందుకేనా ఈ కొత్త కథ సారు. జాతీయ హోదా అయ్యారట పాలమూరుకు, బాధ అనిపిస్తలేదు కావచ్చు సర్కారోళ్లకు. కన్నీళ్లు పెడుతుండ్రు కొడంగలోళ్ళు, ఓటేసినందుకేనా ఈ తిప్పలు. పేషెంట్ల మీద నోరు జారుతున్నారట డాక్టర్ అమ్మలు, మీకెందుకు ఇస్తున్నారు మరి జీతాలు. రేవంతన్ సార్ గురించి ఎవ్వరు సరిగా అర్థం చేసుకుంటలేరు. సార్ అంత మంచోళ్ళు, సార్ అంత మంచి తమ్ముడు, సార్ అంత మంచి అన్న, సార్ అంత మంచి దోస్తు ఈ దునియాలో ఎవ్వరుండరు. అన్నింట్లో నేనే కనిపించాలి, నేనే ఉండాలన్నట్టు చేయడు, అందరినీ కలుపుకపోతాడు. అంత మంచి సారుని పట్టుకొని ఈ కారు పాటోళ్లకు ఎట్లా తిట్టాలనిపిస్తున్నదో ఏమో పోండ్రి. నిజమేనుల్లా, రేవంత్ సారు చాలా మంచోడు. సారుకు నచ్చినోళ్ళ కోసం ఏ పనైనా చేస్తాడట, ఎక్కడి దాకానైనా పోతాడట. నా వాళ్ళు అనుకున్నాడంటే వాళ్ళ కోసం 4 వద్దులు ఉపాసం ఉంటందుకైనా 400 కోట్లు ఖర్చు పెడతందుకైనా వెనకాడట. కావాలంటే ఇగో ఈ సారుని చూడుండ్రి, బ్యాగ్ పట్టుకొచ్చి రేవంత్ సార్ ముంగడ పెడుతున్నాడు కదా. అప్పట్లో ఓటుకు నోటు కేసులా రేవంత్ సార్ దొరికిండు కదా, అప్పటిదే ఈ వీడియో. బ్యాగ్ పట్టుకొచ్చిన ఆయన పేరు ఉదయ్ సింహ, రేవంత్ సార్ కు జిగిరి దోస్తు. ఆ కేసుతోనే సారు ముఖ్యమంత్రి ఆయే. మరి బ్యాగులు మోసిన దోస్తుకు సాయం చేయకుంటే ఎట్లా చెప్పుండ్రి. అందుకే సారు సీఎం కాగానే ఆయనకు కొలువిచ్చిండు. పోయినేడు దావోస్కు తోలుకపోయిండు, మొన్న కూడా తీసుకుపోయిండు. రాష్ట్రంలో సీఎం పిఆర్ఓ కొలువులో వేరేట ఆయన ఉన్నా గానీ ఆయన పేరు మీద ఉదయ్ సింహ అనేట ఆయనను సర్కారు పైసలతో తీసుకుపోయిండు అన్నట్టు. ఏం కొలువు లేకున్నా రోహిన్ రెడ్డి అనే ఇంకో దోస్తుకు కూడా సర్కారు పైసలతోని విమానం టికెట్ కొని ఎమ్మటేసుకొని పోయిండు. ఇట్లా బయట దేశాలు పోయినప్పుడే కాదు, దేశంలో ఉన్నప్పుడు కూడా దగ్గర వాళ్ళని అసలుకే ఇడిచిపెట్టాడట. గా మధ్య జైల్లో సేవలు చేసిండనే ఒక ఆయనను పిలిపించుకొని కొలువిస్తానని చెప్పిండు కదా. అట్లనే సారోలు అన్నకేమో కొడంగల్ ఎమ్మెల్యే కొలువు రాసిచ్చే. సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు, కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చిట్ట పెద్దగానే ఉన్నది. అల్లుడు, అల్లునోళ్ళ ఇంటోళ్ళు, బామ్మర్ది ఇట్లా ఏ ఒక్కలను ఇడిచిపెట్టకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు సారు. ఓట్లేసిన కోట్ల మంది పబ్లిక్ ని ఏట్లా నూకేసి ఇంటోళ్ళు దోస్తులకే అన్ని ఇచ్చుకుంటే ఎట్లా సారు. ఎప్పుడు నీ మనుషుల గురించేనా? అప్పుడప్పుడన్నా జర మా గురించి ఆలోచన చేయరు అని అడుగుతున్నారు పబ్లిక్. తిరుపతికి పోయి వెంకన్న దేవునికి మొక్కుకోకుండా వస్తామా? యాదగిరి గుట్టకు పోయి నరసన్నను చూడకుండా వస్తామా? అట్లనే పార్టీలు ఉన్నోళ్లకు వాళ్ళ పెద్ద మనుషులు దేవుళ్ళ లెక్కనే నాయే. వాళ్ళున్న కాడికి పోయి వాళ్ళను కలవకుండా వస్తారా? రారు కదా. కానీ మన తాన మాత్రం అంత వేరే ముచ్చట నడుస్తున్నది. అదేందో చూద్దాం పారి. రేవంతన్ సారు రేంజు మస్తు మారిపోయిందుల్లో. అపాయింట్మెంట్ తీసుకునే కాంచెల్లి ఇచ్చే స్థాయికి వచ్చినట్టున్నాడు. ఎందుకంటారా, నిన్న మాపటిలి ఢిల్లీ పోయిండు కదా, కానీ పార్టీ పెద్ద సారు రాహుల్ గాంధీనే కలవలేదట. అదేంది సార్ అని అడిగితే అపాయింట్మెంటే అడగలేదంటున్నాడు. ఎవరన్నా ఢిల్లీ దాకా పోయి పెద్ద సారును కలవకుండా ఉంటారా నుల్లా? అప్పట్లో ఉత్తమ్ సారు కలిసి వచ్చిండు, భట్టి సారు కలిసి వచ్చిండు, సీతక్క మేడం కూడా కలిసి వచ్చింది. అందరు కలుస్తున్నారు కానీ ఎప్పుడు పోయినా రేవంతన్ సార్ మాత్రం కలవకుండానే వస్తున్నాడు. అయినా కూడా ఎన్నడూ రేవంతన్ సార్ ఇట్లా చెప్పుకోలే. ఇవాళ మాత్రం అపాయింట్మెంట్ తీసుకోలేదని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు పోయినా రాహుల్ సారు అపాయింట్మెంట్ ఇస్తలేడట. ఇప్పుడు కూడా అదే అయిందట. కానీ ఆ ముచ్చట బయటికి తెలిస్తే ఏడ పరువు పోతుందోనని రేవంతన్ సారు మోదాలే సదురుకున్నాడట. కానీ ఈ గోస ఎవ్వలకు రావద్దుల్లా. ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్నా గానీ ఢిల్లీలో దేకుతలేరంటే పబ్లిక్ నవ్వుకుంటారు. ఇంకో దిక్కు ఢిల్లీ పెద్దోళ్ళు ఉత్తమ్ సారుతోని సపరేట్ మీటింగులు పెడుతున్నారట. మీ సీటుకు కింద ఎసరు పెడుతున్నారా ఏంది? ఎందుకైనా మంచిది జర పైలం రేవంతన్ సారు.
ఎవ్వలేమనుకున్నా మనోళ్ళ మీదనే మనకు పానం కొట్టుకుంటుంది. మన దోస్తులు, మన చుట్టాలు, మన ఊరోళ్ళు ఇట్లా మన అనుకున్నోళ్ళకు ఏదన్నా అయితే పానం కలికల అవుతుంది. తిండి తినబుద్ధి కాదు, నీళ్లు తాగబుద్ధి కాదు. కానీ ఒకసారి మాత్రం వాళ్ళ మనుషులనే ఏడిపించుకుంటా సంబరపడుతున్నాడట. గొప్ప అయిన గొప్పతనం మనం కూడా చూడాలి కదా. చలో పాండ్రి. ఇంటి దీపం అని ముద్దించుకుంటే మూతి మీసాలు కాలిపోయినాయట. ముఖ్యమంత్రి సారు ఎమ్మెల్యేగున్న కొడంగల్లున్న పబ్లిక్ పరిస్థితి అట్లనే ఉన్నది పోన్రి. మొన్ననే లగిచర్లలా ఎంత పెద్ద లొల్లయింది. అది మర్చిపోక ముందే మల్లో మలక భూములు గుంజుకుంటానికి ఊర్ల మీదకి వస్తున్నారు. ఇవాళ ఆఫీసర్లు రోటి బండ తండాకొస్తే అక్కడున్న అవ్వలు చూడుండ్రి ఎట్ల మరల పడ్డారో. పానాలు పోయినా మంచిదే గాని భూములు మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్తుండ్రు. ఆఫీసర్లు ఊర్లకు రాకుండా అడ్డం నిలబడ్డారు. సీఎం సారు తోలినాక అలా అన్న దగ్గరుండి చూసుకుంటా అంటే ఆఫీసర్లు ఊకుంటారా? ఊరవతలకెళ్ళి కొలతలేసుకొని పోయిండ్రు. ఇక వీళ్ళ తిప్పలు ఇట్లుంటే ఇదే కొడంగల్లా అప్పాయ పల్లోళ్ళ గోస ఇంకో తీర్లున్నది. కిలోకు అర్ధ కిలో కొసరన్నట్టే చేస్తున్నారట సర్కారోళ్ళు. అప్పట్లా మన న్యూస్ లైన్ ఛానలే ఇళ్ళ గోసను దునియాకు చూపించింది. అయినా కూడా సర్కారోళ్ళు బల్మీటికి భూములు గుంజుకున్నారు. ఇప్పుడేమో సగం పైసలే ఇస్తున్నారట. ఎకరంన్నర భూమి తీసుకుంటే ఎకరం భూమికే పైసలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారట. గందుకే వాళ్ళు మళ్ళా మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ గోస చెప్పుకున్నారు. ఎకరంన్నరకు 15 లక్షలు రావాలి నీకు. వచ్చినాయి 15 లక్షలు? ఎన్ని వచ్చినాయి? మరి ఇంకా 5 అడిగినావా? ఎవరిని అడిగినావు? ఏమంటారు? పులిబిడ్డ అంటే పులి అవుతుందేమో సింహం అవుతుందేమో అంటే మమ్మల్ని పిల్లని చేసిండు రేవంత్ రెడ్డి. అంతే, ఏం లేదు సార్. చూసిండు కదా రేవంతన్ సారోళ్ళ అన్నయ్య ఏలుతున్న కొడంగల్లా పబ్లిక్ గోసలు ఎట్లున్నాయో. కానీ ఈ ప్యాదోళ్ళ కడుపు కొట్టాలని ఎట్లా అనిపించింది సార్లు? వాళ్ళకున్నదే ముత్తమంతా, దాన్ని కూడా గుంజుకొని తింటే పుట్టగతులు ఉంటాయా మీకు? 30-40 ఏండ్ల కింద మీ కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిందట. ఇప్పుడు మళ్ళా మీరే గుంజుకోబడితిరి. ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినందుకు ఎంత మంచి ఎదురు కట్నం ఇచ్చిండు సారు. గందుకే రోజు మీ పేరు తలుచుకుంది పొద్దు గడుస్తలేదట వాళ్లకు. మాటకు మతి లేదు, పూటకు గతి లేదన్నట్టే అవుతున్నది పోండ్రి మన రాష్ట్రంలో. అరే ఒక్క మాట కాకపోతే ఒక్క మాట మీద నన్ను నిలబడరా? అన్ని గాలి ముచ్చట్లేనా? ఇది చేస్తాం, అది చేస్తాం, కొండ మీది కోతిని చేస్తామని చెప్పిన ముచ్చట్లన్నీ ఉట్టియేనా? ఏందో ఏమో పోండ్రి. మీకో దండం, మీకు ఓట్లు వేసిన వాళ్ళకో దండం. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించి గ్రామాన తాగునీరు అందించే బాధ్యత, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రేవంతన్ సారు ముఖ్యమంత్రి కాకముందు ఈ ముచ్చట చెప్పిండు. చెప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మేం రాగానే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామన్నారు. సారు పట్టు పట్టిందంటే ఇడిచిపెట్టాడు. ముఖ్యమంత్రి కాగానే మోడీ తానికి పోయి లొల్లి పెట్టుకొనైనా జాతీయ హోదా పట్టుకొస్తాడు కావచ్చునని అనుకున్నాం. కానీ ఏమైందో చూడుండ్రి. సారు ముఖ్యమంత్రి అయి ఏడాది తిరగక ముందే జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం వాళ్ళు కుండెత్తేసిండ్రు. అయాల జేబుల చేతులు పెట్టుకొని ఢిల్లీకి వెళ్లి విమానం ఎక్కిండ్రు. నిన్న పార్లమెంట్ లా కాంగ్రెస్ ఎంపీ అడిగితే కూడా ఇదే మాట అన్నారు. దీని మీద రేవంతన్ సారు సప్పుడు చేస్తలేడట. కానీ ఇదొక్కటేనా చెప్పుండ్రి? 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అటే పాయే, 420 హామీలు ఆగమైపాయే. కానీ పోయిన సర్కారోళ్ళు 10 ఏళ్లు తిప్పల పడ్డాయి అని మోడీ సారు ఇప్పుడు రేవంతన్ సార్ వచ్చి అడగంగానే ఇస్తాడా చెప్పుండ్రి? ఇద్దరికి బడే భాయ్ చోటే భాయ్ దోస్తానా ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని జాగల్లో వదినా అనుగాని వంకాయ తోటకాడ మాత్రం అనుకున్నట్టే ఉంటదాయే వీళ్ళిద్దరి ముచ్చట. కాని పనులు కూడా చేస్తానని నమ్మిస్తాడు చూడుండ్రి. దానికి రేవంతన్ సారును మెచ్చుకోవాలి. అబద్ధం చెప్పుడు, దాన్ని నమ్మించుడు కూడా అందరితోని కాదు. ఆ కళ కొందరికే ఉంటది. అసొంటి కళాకారులకు మనం కూడా జరంత గౌరవం ఇయ్యాలి. కానీ సీఎం సారోళ్ళ సొంత జిల్లాలున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యనని మోడీ సారు చెప్తే ఆయనను ఇడిచిపెట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ కారు పాటోళ్ళ మీద పడ్డరు చూడుండ్రి. మీరు సూపర్ పోండ్రి.
సర్కారోళ్ళు దావకాన్లు ఎవరి కోసం పెడతారు? పేదోళ్ళ కోసం పెడతారు. అలా తాన పైసలు ఉండే కాబట్టి పెద్ద పెద్ద దావకాన్లకు పోలేరు. అందుకే సర్కారోళ్ళు దావకాన్లు పెట్టి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్లకు పెద్ద పెద్ద జీతాలు ఇస్తారు. అసొంటప్పుడు వాళ్ళు చక్కగా పని చేయాలి కదా. కానీ ఏం చేస్తున్నారో చూడండి. నేను డెలివరీ కోసం అని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు. అంతే, ప్రైవేట్లో అయితే నొప్పి రాదు, గవర్నమెంట్లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడి ఎవరు పట్టించుకునే నాదుడే లేరు అక్కడ. అంతా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ళ పాలే. ఆ ఫుడ్ సరిగా ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు. చూసిండు కదా సర్కారు దవాఖాన్ల కథ ఎట్లున్నదో. భద్రాచలం సర్కారు దవాఖాన్ల అయితున్న ముచ్చట ఇది. కాన్పు కోసం పోతే రామగోస పెడుతున్నారట. అసలే నొప్పులతోని పానమంతా పుండోలనే ఉంటది. మీదికెళ్ళి డాక్టర్లు, అక్కడ పనిచేసే నర్సమ్మలు సూటిపోటి మాటలతోని సూదులు పట్టి పొడిచినట్టే చేస్తుండట. కాన్పు అయ్యి దవాఖాన్లకెళ్ళి బయటికి వెళ్లేదాకా ఇవే తిప్పలుంటున్నాయట. ఇదేందని అడిగితే గంతగనం తిప్పలైతే ప్రైవేట్ కు పొమ్మని పెద్ద డాక్టర్ ప్రమీల మేడమే బెదిరిస్తున్నదట. ప్రైవేట్ కు పోయేటన్ని పైసలుంటే మీ తానికి ఎందుకు వస్తారు? మీతోని ఇన్ని తిట్లెందుకు తింటారు? పేదోళ్లకు ట్రీట్మెంట్ చేసటానికి కాకుంటే మీకు వేలకు వేలు జీతాలు ఎందుకు ఇస్తున్నట్టు? ఇట్లొచ్చి దావకాన్ల కూర్చొని మాపడిదాకా ఫోన్లలో రీల్స్ చూసిపోవటానికా, లేక దావకాన్లు వచ్చిన వాళ్ళని చూసటానికా? కానీ ఏ మాట కామాట మీ ఇంట్లోకి ఏమన్నా అయ్యి దావకాన్ల పడితే కూడా ఇట్లనే ప్రైవేట్ కు పోండి, సినిమా డైలాగులు చెప్పకని మాట్లాడతారా? జర ఏ పని చేసినా మనుషులమని మతిలో పెట్టుకొని చేయాలి. ఇవి అది ముచ్చట్లు. ఇంకిన్ని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.